అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమావిడి మండలం ఇందుర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను, అలాగే ప్రమాదవశాత్తు గాయపడ్డ వారిని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పరామర్శించడం జరిగింది. చనిపోయిన వారికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదవశాత్తు గాయపడ్డ వారిని పరామర్శించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో అటుగా వచ్చిన బస్ డ్రైవర్ను కరచాలనం చేసి పలకరిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, వర్షాకాల వరి నాట్ల సమయం కాబట్టి మహిళలు వరి నాట్లు వేస్తున్న దృశ్యాలను చూసి కాన్వాయ్ ఆపుకొని వారి వద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అట్టి దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫ్యాకల్టీ ఏం పర్లేదు, మన పనులు కావాలి వేస్తా మెల్లమెల్ల పర్లేదు చెప్పండి, ఏం కాదు చెప్పండి మంచిగా చదువుకోమని చెప్పు. ఇన్ని రోజుల వాడు బలనే చేసిన ఎవ్వరు జీతం ఇచ్చలేదు. ఆరానచ్చిన కనుక కరెంటా కరెంట్ లేదా స్కూల్ చదువుతున్నావు బయట డ్రెస్ అంగేసుకుంటాం. హలో హలో అవన్నప్పుడు టిఫిన్కి వచ్చిన అప్పుడు లోపల 2 లక్షల లోపల ఉన్నాడు. ఎందుకంటే కల్లా ఖాళీ చేసిపోయాడు కేసీఆర్ ఇప్పుడు మన పైసలు జమ కాగానే మళ్ళీ 2 లక్షల లోపల రూపాయి నుంచి 2 లక్షల లోపల ఉన్న అందరికీ ఒకటేసారి వస్తుంది. ఇలా ఎవరికైనా తప్పిపోయి ఉంటే కూడా మీ ఏవో గెలవండి, ఆధార్ కార్డు నెంబర్ ఇది ఎందుకు తప్పిపోయింది, ఎందుకు రాదు, ఎందుకు వస్తుంది, పొరపాటు ఉందంటే కరెక్ట్గా చెప్పారు. అర్థమైందా? మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.